మీరు ఎప్పుడైనా చలికాలంలో వరదలు రావడం గురించి విన్నారా? మరి వచ్చిన వరదలు హిమాలయాల్లో అయితే, అది కూడా చలికాలంలో అయితే, హిమాలయాల్లో కనబడకుండా పోయిన న్యూక్లియర్ డివైస్ వల్ల మంచు కొండ నిజంగానే కరిగిపోయిందా? మన భారతదేశంలో ఒక మనిషిని చంపేస్తే జీవిత ఖైదు లేకపోతే మరణ శిక్ష వేస్తారు. అట్లాంటిది ఒక నదికి జీవనాధారమైన ఒక గ్లేషియర్ ని చంపేస్తే ఏం శిక్ష వేస్తారు? సీక్రెట్ మిషన్ అని చెప్పి సీక్రెట్ గా 2.4 కేజీల ప్లూటోనియాన్ని తీసుకెళ్లామని చెప్పారు. మరి సీక్రెట్ గా చీకట్లో చేసిన పనికి ప్రూఫ్ ఏంటి? అది నిజంగానే 2.4 కేజీల ప్లూటోనియమా లేకపోతే 20 కేజీల ప్లూటోనియమా? ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా తెలియబోతున్నాయి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. అది 1965వ సంవత్సరం అక్టోబర్ నెల అత్యంత శక్తివంతమైన ప్రమాదకరమైన ప్లూటోనియం బేస్డ్ 150 కేజీల బరువు గల అమెరికన్ మేడ్ స్నాప్ అనే రేడియో ట్రాన్స్మిటర్ పరికరం నందాదేవి అడ్వాన్స్డ్ హై ఆల్టిట్యూడ్ లో కనిపించకుండా పోయింది. ఇది అమెరికా CIA ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ ఫెయిల్యూర్ ఆపరేషన్. దశాబ్దాల తరబడి హిమాలయాల గుండెల్లో కాలగర్భంలో కలిసిపోయింది. కాలక్రమేణా అందరూ మర్చిపోయారు. కానీ అది 2021 ఫిబ్రవరి 7 హిమాలయాల్లో అది పీక్ వింటర్ టైం. ఒక్కసారిగా ఎక్కడ లేని విధంగా భారీ విపత్తు, ఊహించని జలప్రలయం, ముక్కు పగిలిపోయే భరించలేని వాసనతో చెవులు పేలిపోయే భారీ శబ్దాలతో వచ్చిన వరద 200 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. కొన్ని గ్రామాలను తుడిచిపెట్టేసింది. ఒక్కసారిగా అందరి దృష్టి కనిపించకుండా పోయిన ప్లూటోనియం బేస్డ్ స్నాప్ అనే రేడియో ట్రాన్స్మిటర్ డివైస్ మీద పడింది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వల్ల పర్యావరణ ప్రేమికులలో చాలా రకాల అనుమానాలు, సందేహాలు, కొత్త థియరీలు పుట్టుకొచ్చాయి. అసలు ఆ స్నాప్ డివైస్ పరికరంలో ఏముంది? దానివల్ల మనుషులకు ఏం నష్టం? దానివల్ల పర్యావరణానికి ఏం నష్టం? ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనని ఇప్పుడు వెలికి తీయడం ఎందుకు? వీటన్నిటికీ సమాధానాలు తెలియాలంటే ముందు మనం ప్లూటోనియం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. ప్లూటోనియం రేడియో ధార్మిక శక్తి కలిగిన అత్యంత శక్తివంతమైన మూలకం. దీంట్లో 2 ఉంటాయి. ప్లూటోనియం 239 ఇది అణుబాంబులలో విధ్వంసకారినిగా, వినాశనకారినిగా వాడతారు. ప్లూటోనియం 238 ఇది బాంబ్ గ్రేడ్ కాకపోయినప్పటికీ నిరంతరాయంగా వేడిని వెదజల్లుతూ ఉంటుంది. ప్లూటోనియం 238 దీని హాఫ్ లైఫ్ 87.7 సంవత్సరాలు. మీకు హాఫ్ లైఫ్ గురించి క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ మన దగ్గర ఒక 1 కేజీ ప్లూటోనియం ఉందనుకోండి, అది 87.7 సంవత్సరాలు నిరంతరాయంగా తన పూర్తి శక్తితో పనిచేస్తుంది. 87.7 సంవత్సరాల తర్వాత దానిలో ఉన్న సగం శక్తి తగ్గిపోతుంది. అంటే మిగిలిన 500 గ్రాములతోటి మళ్ళీ 87.7 సంవత్సరాలు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. మళ్ళీ 87.7 సంవత్సరాల తర్వాత దానిలో ఉన్న సగం శక్తి తగ్గిపోతుంది. అంటే 250 గ్రామ్స్ మిగులుతుంది. ఈ విధంగా శతాబ్దాల తరబడి ప్లూటోనియం పని చేస్తూనే ఉంటుంది. ఇక్కడే మొదలవుతుంది అసలు మిస్టరీ. చేసిందే సీక్రెట్ మిషన్. ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి రికార్డ్స్ లేవు. వాళ్ళు చెప్పేది 2.4 కేజీ ప్లూటోనియంని తీసుకెళ్లామని చెప్తున్నారు. మరి అది నిజంగా 2.4 కేజీ ప్లూటోనియమా లేకపోతే 20 కేజీ ప్లూటోనియంని తీసుకెళ్లారా? మనం ఎప్పుడైనా ఊరికి వెళ్తే ఎందుకైనా మంచిదని ఒక జత బట్టలు ఎక్స్ట్రా స్పేర్లో తీసుకెళ్తాం. అట్లాంటిది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు నందాదేవి పర్వతాన్ని అధిరోహించడం ఎంత ప్రమాదకరమని. నందాదేవి పర్వతం మీద మిషన్ అంటే చాలా ప్రమాదకరం. ప్రాణాలతోటి చెలగాటం, పైగా ప్లూటోనియం ని క్యారీ చేయాలి. 20 మంది ప్రాణాలను పలంగా పెట్టి ప్లాన్ చేసిన మిషన్ లో ఎక్స్ట్రా స్పేర్ కోసం ప్లూటోనియం తీసుకుపోలేదు అంటే ఎవరు నమ్ముతారు? ఆ స్నాప్ డివైస్ లో కేవలం 2.4 కేజీల ప్లూటోనియం మాత్రమే అవసరం అవుతుందని ఏది ప్రామాణికత? ఆ స్నాప్ పరికరంలో ప్లూటోనియం క్వాంటిటీ ఎంత వాడారనేది ఇప్పటికి ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఒకవైపు ప్లూటోనియం క్వాంటిటీ మీదనే చాలా రకాల అనుమానాలు ఉంటాయి. ప్లూటోనియం పనితీరు మీద కూడా చాలా రకాల అనుమానాలు, థియరీలు పుట్టుకొచ్చాయి. ప్లూటోనియం నిరంతరాయంగా హీట్ జనరేట్ చేస్తుంది. ఇలా హీట్ జనరేట్ చేసే ప్లూటోనియం నందాదేవి అడ్వాన్స్డ్ హై ఆల్టిట్యూడ్ దగ్గర మిస్ అయింది. ఒకవేళ ప్లూటోనియం అక్కడే ఉన్నా, అక్కడి నుండి కింద పడినా కంటిన్యూగా హీట్ జనరేట్ చేయడం వల్ల మంచు కరిగి ఒక హోల్ లాగా పడుతుంది. ఆ హోల్ అలాగే కంటిన్యూ అయ్యి గ్లేషియర్ లోని బాటమ్ కి చేరుకుంటుంది. అక్కడి నుండి కంటిన్యూగా హీట్ జనరేషన్ జరగడం వల్ల క్రమంగా మంచుకొండ కరుగుతూ ఉంటుంది. ప్లూటోనియం కున్న ఈ క్యారెక్టర్ వల్ల ఏకంగా సంవత్సరానికి 20 మీటర్ల మేర గ్లేషియర్ కరుగుతూ వచ్చింది. 1965 నుండి ఇప్పటి వరకు పూర్తిగా 1 స్క్వేర్ కిలోమీటర్ వైశాల్యంలో
3 నుండి 4 కిలోమీటర్ల ఎత్తున్న ఒక పెద్ద గ్లేషియర్, ఒక పెద్ద మంచుకొండ కరిగిపోయింది. అంటే ప్లూటోనియం ఒక పెద్ద మంచుకొండను మింగేసింది. గ్లేషియర్ కరిగిపోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కొన్ని వందల సంవత్సరాలుగా మన భారతదేశంలో చాలా నదులకి జీవస్థానమైన ఈ గ్లేషియర్, నదీ పుట్టుక కారణమైన ఈ గ్లేషియర్ కరిగిపోవడం అనేది చాలా చాలా పెద్ద విషయం. అందుకే దీని ప్రపంచంలో జరిగిన అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ స్కామ్ అని కూడా పర్యావరణ ప్రేమికులు అంటారు. సాధారణంగా మన ఇంట్లో ఒక ఐస్ క్యూబ్ మీద నీళ్లు పోస్తే ఐస్ క్యూబ్ క్రమంగా కరిగిపోతుంది. సేమ్ అలాగే గ్లేషియర్ బాటంలోకి చేరిన ప్లూటోనియం హీట్ వల్ల ఐస్ వాటర్గా మారి ఆ వాటర్ చుట్టుపక్కల ఉన్న మంచును కూడా కరిగించడం మొదలు పెడుతుంది. మరి ఈ ప్రక్రియ దశాబ్దాల కాలం పాటు జరిగితే గ్లేషియర్లో ఉన్న బాటం స్ట్రక్చర్ బలహీనపడుతుంది. ఇలానే సంవత్సరాల తరబడి క్రింది నుండి బలహీనపడుతున్న గ్లేషియర్ 2021 ఫిబ్రవరిలో ఒక్కసారిగా కూలిపోయింది. బేస్ బలహీనంగా ఉండడం వలన ఓ భారీ మంచుకొండ విరిగిపడిపోయి ఘోరమైన వరదకు దారితీసింది. ఆ వరద 200 మంది ప్రాణాలను బలి తీసుకుంది, అనేక గ్రామాలను తుడిచిపెట్టింది. ఒకవైపు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ గ్లేషియర్స్ బ్యాక్ అవ్వడం, గ్లేషియర్స్ విరిగిపడడం చాలా సర్వసాధారణం. కానీ హిమాలయాల్లో ఎక్కడా లేని విధంగా అది నందాదేవి పర్వతం దగ్గర, అది కూడా చలికాలంలో జరగడం చాలా రకాల అనుమానాలకు దారితీసింది. పబ్లిక్ డొమైన్లో మరొక ఆసక్తికరమైన థియరీ బయటకు వచ్చింది. రిషిగంగా వరదల సమయంలో ఆ నీటి రంగు, ఆ నీటి యొక్క వాసన, ఆ భరించలేని దుర్గంధం మరొక థియరీకి దారితీసింది. దీనికి సైంటిస్టులు ఏం చెప్పారంటే నందాదేవి పర్వతం కొన్ని వందల సంవత్సరాలుగా అన్డిస్టర్బ్డ్గా, అన్టచ్డ్గా ఉంది. దీనివల్ల నందాదేవి ఇన్నర్ శాంక్చురీలో కార్బన్ మరియు ఇతర మూలకాల మిశ్రమం వల్ల అక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఈ రకమైన దుర్గంధభరితమైన వాసన వచ్చిందని చెప్పారు. థియరీ నెంబర్ 3 ప్రకారం ఇలాంటి రంగు, వాసన కేవలం రిషిగంగా వరదల్లో మాత్రమే కాదు, ఇటీవలి కాలంలో వచ్చిన కేదార్నాథ్ వరదల్లో కూడా ఇలాంటి స్మెల్లే వచ్చింది. సిక్కింలో వచ్చిన వరదల్లో ఆ నీళ్లు భయంకరమైన నలుపు రంగులో కనిపించాయి. సైంటిస్టులు చాలా సర్వసాధారణమని తేల్చిపడేశారు. కానీ ఇక్కడ ఎన్నో ప్రశ్నలు, అంతు చిక్కని సమాధానాలు. కేదార్నాథ్లో వచ్చిన వరద వేరు, నందాదేవిలో వచ్చిన వరద వేరు. కేదార్నాథ్ ఒక పవిత్ర పుణ్యస్థలం. కేదార్నాథ్లో లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ లక్షల మంది భక్తుల మల మూత్ర విసర్జాలు అవన్నీ మంచులో కలిసిపోయి ఉంటాయి. అక్కడ యాత్రికులను తీసుకెళ్ళడానికి పోనీలు, పొట్టి గుర్రాలు ఉంటాయి. ఈ పొట్టి గుర్రాలు నిరంతరంగా విసర్జితాలను విసర్జిస్తూ ఉంటాయి. ఇవి కూడా మంచులో కలిసిపోయి ఉంటాయి. ఆ భారీ వరద కారణంగా వచ్చిన నీళ్లు ఈ విసర్జితాలు అన్నింటినీ కలిపి తీసుకొని రావడం, అక్కడ దుర్గంధభరితంగా వాసన రావడం చాలా కామన్, చాలా సహజం. సిక్కింలో వచ్చిన వరద వేరు, నందాదేవి దగ్గర వచ్చిన వరద వేరు. ఎందుకంటే సిక్కిం దగ్గర ఉన్న హిమాలయ ప్రాంతాల్లో కొన్ని వందల సంవత్సరాలుగా కార్బన్ డిపాజిట్స్ ఉండడం వల్ల ఆ కార్బన్ ఎలిమెంట్స్ వరద ప్రవాహంతో కొట్టుకొని రావడం వల్ల నీరు నల్లగా కనిపించింది. అది సర్వసాధారణం. కేదార్నాథ్, సిక్కిం ఈ 2 ప్రాంతాల్లో మనుషుల సంచారం ఉంటుంది. కానీ నందాదేవి ప్రాంతంలో ఎటువంటి మానవ సంచారం కొన్ని శతాబ్దాల తరబడి లేదు. ఇలాంటి వాసన రావడం, నీరు ఈ రంగులో ఉండడం ఇప్పటి వరకు ఒక పెద్ద మిస్టరీగా మారిపోయింది. ఇప్పటి వరకు మనం చూసిన థియరీలన్నీ పర్యావరణానికి సంబంధించినవైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే థియరీ మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. రిషిగంగా నది నందాదేవి గ్లేషియర్ నుండి పుట్టే అత్యంత ముఖ్యమైన నది. ఇది అలకనంద దగ్గర గంగా నదిలో కలిసి ఉపనది. అంటే గంగా నదికి చాలా ఇంపార్టెంట్ ట్రైబ్యూటరీ. ఒకవేళ అడ్వాన్స్డ్ హై ఆల్టిట్యూడ్లో మిస్ అయిన ప్లూటోనియం కింద పడిపోయి ఉంటే, అది రిషిగంగా నదిలో పడి ఉంటే, అది రిషిగంగా నది నుండి గంగా నదిలోకి వెళ్ళిపోయి ఉంటే, హిమాలయాల నుండి అంటే పై నుండి క్రిందకు ప్రయాణించే నీరు అత్యంత వేగంగా ప్రయాణించడం వల్ల, నదీ గర్భంలో పెద్ద పెద్ద గులకరాలు ఉండడం వల్ల ఒకవేళ ప్లూటోనియం ఈ ప్రవాహంలో ప్రయాణిస్తే ఆ పెద్ద బండరాళ్ళకు ఢీకొని చిన్న చిన్న మైక్రో కణాలుగా అంటే గ్రాములుగా, మిల్లీగ్రాములుగా, మైక్రో గ్రాన్యుల్స్గా విడిపోతే ప్లూటోనియం 238 మన చర్మానికి తగిలితే ఎటువంటి రేడియేషన్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ప్రమాదవశాత్తు చిన్న చిన్న పార్టికల్స్గా విడిపోయిన ఈ ప్లూటోనియం 238ని మనం డస్ట్తో పాటు గాలి పీల్చుకున్నా లేదా ఫిల్టర్ చేయని ఆ వాటర్ తాగినా ఈ ప్లూటోనియం 238లో ఉన్న చిన్న చిన్న మైక్రో పార్టికల్స్ మన బాడీలో కనుక వెళ్ళి సెటిల్ అయితే అక్కడ ఆ ప్లూటోనియం 238 నిరంతరంగా హీటును ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్లూటోనియం 238 ఎన్ని రకాలుగా, ఎన్ని చిన్న పరమాణువులుగా
విడగొట్టిన భగవద్గీతలో చెప్పినట్టు ఆత్మ నశింపజాలదు అన్నట్టు ఈ ప్లూటోనియం 238 నిరంతరంగా చిన్న చిన్న పార్టికల్స్ రూపంలో ఉన్నా కానీ అదే విధంగా అదే హాఫ్ లైఫ్ తోటి హీట్ను ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటుంది. ఆ విధంగా కంటిన్యూగా హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల అది ఏదైతే ప్రాంతంలో ఉంటుందో అది లంగ్స్ కావచ్చు, స్టమక్ కావచ్చు, అక్కడ ఒక పుండులాగా ఏర్పడుతుంది. నిరంతరంగా హీట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ పుండు మానడం, పెద్ద కావడం కొన్ని నెలల తరబడి జరిగితే ఆటోమేటిక్గా గడ్డల్లాగా తయారైతే, కణుతుల్లాగా తయారైతే క్యాన్సర్కి దారితీస్తుంది. మన నదులు, మన పర్వతాలు, మన పర్యావరణం మన ముందు తరాల నుండి ఏ విధంగా తీసుకున్నామో అలాగే ఆ పర్యావరణాన్ని మన తర్వాతి తరానికి ఇవ్వాలి. లేకుంటే మన కుటుంబాలలో వచ్చే తరానికి మనకు ఉచితంగా వచ్చే గాలి, నీరు దొరకడం చాలా కష్టమైపోతుంది. తక్షణమే ప్రభుత్వం బాధ్యత వహించి ఈ అమెరికన్ సిఐఏ, మన ఇండియా ఇంటెలిజెన్స్ బ్యూరో చేసిన ఈ సీక్రెట్ మిషన్ మీద ఒక స్పష్టమైన డాక్యుమెంట్ కనుక రిలీజ్ చేయకపోతే పబ్లిక్ డొమైన్లో చాలా రకాల అనుమానాలు, సందేహాలు, థియరీలు దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడి వరకు నా వీడియో చూసినందుకు నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. నేను మీ హరీష్ కోటాని, సైనింగ్ ఆఫ్.